జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, నువ్వు పోవడం కన్ఫర్మ్డ్. రెండో మాట అని చెప్పాడు, ధ్రువం జన్మ మృతస్య చ, మరణించిన వానికి జన్మము తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తోంది మిత్రులారా. మళ్ళీ జన్మ ఉంది. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మన ఆనందించినా బాధపడ్డా ఒకటే జన్మ, ఎంజాయ్. నువ్వు మళ్ళీ ఎత్తే జన్మ అంతకు ముందు నువ్వు చేసిన పాప పుణ్య కర్మలను బట్టి, దాని ఫలితాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావంటే ఒకప్పుడు చేసిన అధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావంటే ఒకప్పుడు చేసిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. నేను ఇప్పుడు ఇలా ఎందుకున్నానండి? ఎవరిని అడగక్కర్లేదు, భగవద్గీత చదివితే చాలు.